మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుప్తా. హెల్త్ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. సో మేడం, ఐసైట్ గురించి చూసుకుంటే చిన్నపిల్లలు కూడా సోడా బుడ్డి కలద్దలు అంటారు కదా, సో అవే యూజ్ చేసేస్తున్నారు. అంటే వీటికి ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే మనం ఎప్పట్లో 40 సంవత్సరాల తర్వాత చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు మేడం, అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటారు? ఏంటంటే ఈ జనరేషన్లో ఖచ్చితంగా మొబైల్ యూజింగ్ లేకుండా ఎవ్వరు సర్వే అవ్వడానికి ఉండట్లేదు. ప్రత్యేకంగా పిల్లల్లో ప్రతి క్లాసెస్లో కానీ ఏదైనా స్కూల్ మిస్ అయిందంటే దాని ఆన్లైన్ క్లాసు, ల్యాప్టాప్స్, మొబైల్స్. పిల్లలకి ప్రత్యేకంగా మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది కూడా మనం ఒక పొజిషన్కి వెళ్ళాక చిన్న మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అందరికీ పెద్ద మొబైల్స్ అయిపోయి రేడియేషన్స్ అండి. ఐస్ కానీ స్లీప్ ప్యాటర్న్ కానీ డిస్టర్బ్ అవడానికి మెయిన్ కారణం మొబైల్. దాన్ని ఎంత అవసరమో అంతే యూజ్ చేస్తే మాత్రం మనకి ఎలాంటి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్ రావు. యూజ్ చేయాల్సిన దానికంటే అధికంగా ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో రీసెంట్గా మేము సర్వే చేసాం. ఒక స్కూల్కి వెళ్తే 70 to 80% పిల్లల్లో ప్రతి ఒక్కరికి భూతద్దాలు ఉన్నాయి. సో వాళ్ళల్లో ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ మేజర్ అండి. మన మొబైల్ యూజింగ్ అనేది అనుకుంటే ఈరోజు ఆపేస్తాము, రెగ్యులర్గా అది అలవాటు కాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ అయినా కూడా ఏ యూజింగ్ లేకుండా కూడా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటున్నారా లేదనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రత్యేకంగా ఆకుకూరల్లో బచ్చల కూర రెగ్యులర్గా తాగమంటాను. బచ్చల కూర ఒకటి, బచ్చల కూర జ్యూస్ లాగా తీసుకోవచ్చు, రసం లాగా చేసుకోవచ్చు, ఫ్రై లాగా చేసుకోవచ్చు. మనం లైట్గా బాయిల్ చేసుకొని లైట్గా బాయిల్ చేసుకొని కర్రీ రైస్లో కలుపుకొని తినచ్చు. సో బచ్చల కూర చాలా ఇంపార్టెంట్. పొనగంటి కూర, దీన్ని పోయిన కంటి కూర అంటారు పాతకాలంలో. పోయిన కంటి కూర అంటే కంటికి సంబంధం ఏ సమస్యలు వచ్చినా కూడా పొనగంటి కూర అద్భుతంగా పనిచేస్తుంది. ఆకుకూరలు ఏమన్నా అండి, మన బాడీలో B12, ఏ విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఏ విటమిన్ రిచ్ ఉండి B12 కూడా సంపూర్ణంగా ఉంటే ఆ ఐకి రిలేటెడ్ నర్వ్స్ ఫ్రీగా ఉంటాయి. అండ్ ఐబాల్ కూడా హెల్తీగా ఉండాలంటే రక్త ప్రసరణ బాగుండాలి. కాబట్టి దానికి ఖచ్చితంగా ఏ విటమిన్ కావాలి. ఆ ఏ విటమిన్ ఈ ఆకుకూరలో దొరుకుతుంది. రెగ్యులర్గా నేను ఐ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగమంటుంటారు. ఆకుకూరలు ఎంత ప్రాముఖ్యతో మన జ్యూసెస్కి వస్తే క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్. అండ్ ఫ్రూట్స్కి వస్తే మస్క్ మిలన్ తర్బూజా అంటారు కదా, ఆ ఫ్రూట్ని రెగ్యులర్గా, సీజనల్ ఫ్రూట్ అది, రెగ్యులర్గా మస్క్ మిలన్ దొరికితే మాత్రం నేను ఒకటే అంటాను, ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, మసగ్గా కనపడుతుంది, డ్రాప్స్ వేసుకుంటుంటారు, రకరకాలు చేస్తుంటారు. ఫుడ్లో ఖచ్చితంగా కరెక్ట్ వేలో ఐ రిలేటెడ్కి సంబంధించిన ఫుడ్లు మనం రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం రాను సైట్ కంట్రోల్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇవి తింటే డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. సో ఇది ఒక్కటే కాకుండా మనం మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒకటే అంటాను, ఐ స్పెషలిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే సూర్య భగవానుడే. పొద్దున్న లేచి సూర్యకి మనం ఎంత అండి, మనం ఇప్పుడు అంత అపార్ట్మెంట్స్ అయిపోయి ఎక్కడ అసలు పార్క్లో చేసి వాక్ చేసే వాళ్ళు తక్కువైపోయారు. ఇవన్నీ లేవు ఈ జనరేషన్స్కి. ఏమన్నా అవైలబుల్ అట్లీస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే మనము బాల్కాన్లో అయినా సరే ఎండ పడుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ ఎండ అంటే బాగా ఎండ ఉన్నప్పుడు కూర్చోవద్దు. ఎర్లీ మార్నింగ్ ఎండ కూర్చొని మార్నింగ్ 7 to 8, 9 లోపల, ఇప్పుడు ఈ టైంలో సరిపోతుంది, కూర్చొని కొద్దిగా మనం మంచిగా బాల్కనీలో కూర్చొని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఐ మూమెంట్స్. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఒక మనిషి ఏ మూమెంట్లు లేకుండా టైట్గా అలా 10 రోజులు ఉండిపోయాడు అనుకోండి, ఉండిపోతాం, స్టిఫ్ అయిపోతాం, బాడీ ఒబైస్ అయిపోతాం. ఇప్పుడు కంటి చూపు ఒక మొబైల్ చూస్తున్నామంటే ఒకే తదంగా చూస్తాం, కళ్ళు ఇలా తిప్పి చూడడం కదా. సో మూమెంట్ లేకపోవడం వల్ల కూడా మన మజిల్కి ప్రాపర్ బ్లడ్ సప్లై లేదు, దానివల్ల సైట్ కూడా పెరుగుతుంది. సో కాబట్టి మార్నింగ్ లేచాం, ఐకి మనం ఎక్సర్సైజ్, అప్ డౌన్, సైడ్స్, రొటేషన్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్. ఈ మూమెంట్స్ చేయడం వల్ల ఇప్పుడు మనిషికి యోగా ఎంత ఇంపార్టెంట్ హెల్తీగా ఉండడానికి, అలాగే కంటికి కూడా ఐబాల్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐబాల్ మూమెంట్స్ చేసుకోండి. మస్క్ మిలన్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగండి. అండ్ ఆకుకూరల్లో బచ్చల కూర, మునగాకు, పోయిన కంటి కూర, అదే పొనగంటి కూర, ఇది రెగ్యులర్గా తీసుకోండి. ఒకటి కాదు 4-5 ఆప్షన్స్ ఇస్తున్నాం మనం. సో ఒకటి చెప్పామనుకోండి, ఇది దొరకలేదు, ఇంకేం చేయాలి అంటుంటారు. ఇవన్నీ అద్భుతమైన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఐ రిలేటెడ్ ఇది చేసుకోండి. అండ్ కొంతమందిలో ఈ మధ్య ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిందని రకరకాల నర్వ్ కంప్రెషన్స్ వల్ల ఒక కంటి చూపు కనపడుతుంది, ఇంకో చూపు కనపడలేదు. మనం రీసెంట్గా ఒక వీడియోలో చేసాం త్రాటక క్రియ అని. అంటే ఒక క్యాండిల్ని ఒక 1-2 feet డిస్టెన్స్లో ఒక చిన్న టేబుల్ని పెట్టుకొని ఒక క్యాండిల్ని వెలిగించుకుంటాం. ఆ క్యాండిల్ని వెలిగించుకొని 30 seconds దాన్ని తదేకంగా చూస్తాం. ఒక వస్తువుని మనం జస్ట్ ఒక లైట్ని ప్రాపర్గా 30 seconds చూసి ఐస్ క్లోజ్ చేసి 30 seconds తర్వాత ఐస్ ఓపెన్ చేయాలి. సో
మనం ఎప్పుడైతే ఆ మూమెంట్ చేస్తామో ఏకాగ్రత పెరుగుతుంది. దానివల్ల ఐస్లో కూడా ఏదైనా చెత్తా చెదరం ఉన్న కంటి రూపంలో వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఆప్టిక్ నర్వ్ కానీ ఏదైనా నర్వ్ కంప్రెషన్ వల్ల ప్రాపర్ విజన్ కరెక్ట్గా లేకపోయిన వాళ్ళకు కూడా త్రాటక క్రియ అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఒక వీడియోలో చిన్నపిల్లలతో కూడా చేసి చూపించాము. ఆ వీడియో చూస్తే చాలా క్లుప్తంగా తెలుస్తుంది వీళ్ళకి. సో జనాలు ఏంటంటే, ఒకటి మనం ఫుడ్ కరెక్ట్గా టైంకి తీసుకుంటున్నామా లేదా, ఐ రిలేటెడ్కి సంబంధించిన ఆకుకూరలు ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా అని ప్రత్యేకంగా మనం స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకొని మొబైల్ యూజింగ్ అనేది తక్కువ చేస్తే మాత్రం వీళ్ళలో ఏ రకమైన సమస్యలు రావన్నమాట. ఓకే. అంటే మేడం ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి ఒకటే విధంగా ఉంటుందంటారా ఐసైట్ అనేది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒక్కొక్కరికి పెద్దవాళ్ళలో కొంతమందికి నర్వ్ కంప్రెషన్స్ ఉండడం వల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత నరాలు బాగా కంప్రెస్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం వాళ్ళకి వేరుంటుంది. అండ్ చిన్న వాళ్ళలో కొంతమందికి అంటే దూరం కనపడదు, దగ్గర కనపడుతుంది అంటారు కదా, వాళ్ళలో ఏంటంటే సైట్ అనమాట. ఇప్పుడు సైట్ అంటే ఏంటంటే మూమెంట్ సరిగా లేక, లేదంటే ఎక్కువగా మనము మొబైల్స్ యూజ్ చేయడం వల్ల, లేదంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో వచ్చే ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి. సో ఏజ్ని బట్టి కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. కొంతమందికి నర్వ్ కంప్రెషన్, వెయిన్ కంప్రెషన్, ఆర్టరీ కంప్రెషన్, ఒకవేళ కొంతమందికి అసలు మూమెంటే లేకపోవడం వల్ల ఒక్కొక్కరు కోసం ఒక ఇదిలో వస్తుంది. సో పెద్దవాళ్ళలో వచ్చే సమస్య ఒకలాగా ఉంటుంది. చిన్నవాళ్ళలో అదే ఏ సమస్య వచ్చినా వాళ్ళకి కనపడే చూపు బ్లర్గా ఉంటుంది. ఆ బ్లర్ విజన్ అనేది కరెక్ట్ చేసుకుంటే సమస్య క్లియర్ చేసుకోవచ్చు. సో నర్వ్, ఆర్టరీ, వెయిన్ ఏ రకమైన సమస్య అయినా సరే వచ్చినప్పుడు ఐస్ అనేవి క్లియర్గా కనపడవు. ఆ క్లియర్ విజన్ కోసం ఆకుకూరలు బాగా తీసుకొని, ఫ్రూట్స్ విషయానికి ఇది వచ్చి మనం మార్నింగ్ లేచాక ఐ రిలేటెడ్ మన మూమెంట్స్ చేసుకొని, అండ్ ఖచ్చితంగా ఈ ఫ్రూట్సే కాకుండా త్రాటక్రియ అనే ప్రాసెస్ కూడా చెప్పాం కదా, అది చేసుకుంటే మాత్రం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకమైన సమస్యతో అయితే మనకి విజన్ కరెక్ట్గా లేదో అది కరెక్ట్ వేలో మనకు తెలియదు. ఓకే. ఫుడ్ విషయానికి వస్తే మీరు చెప్పింది చాలా బాగుంది మేడం. మరి చిన్నపిల్లలు కొంతమంది ఆకుకూరలు తినాలంటే ఇష్టపడరు. సో వాళ్ళకి ఫ్రూట్స్ ఒక్కటి సరిపోతుంది అంటారు వాళ్ళకి? ఇప్పుడు చిన్నపిల్లలు తినట్లేదు అంటే తినిపించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడితే వాళ్ళు ఎప్పుడు అనారోగ్యమే ఫాలో అవుతారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏమో చాక్లెట్లు, పెప్సీలు, బిస్కెట్లు ఇవే కదా. వాళ్ళకి అవి నచ్చినాయని చెప్పి పెట్టుకుంటా పోయి వాళ్ళ అనారోగ్యాన్ని గురి చేస్తామా? ఇప్పుడు మనం చెప్పారు మేడం ఆకుకూరలు తినట్లేదు, దాన్ని ఏం చేద్దాం, మిక్సీ పట్టి చపాతి పిండిలో పట్టి చపాతి చేద్దాం, ఇడ్లీ బ్యాటర్లో కలిపి ఇడ్లీ చేద్దాం, ఏదో రకంగా పెట్టాలి. ఎలా పెడతాము, వండే విధానాన్ని మార్చారనుకోండి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. డైలీ ఒక బౌల్లో ఆకుకూర ఫ్రై పెట్టి తిన్నా కూడా వాళ్ళు తింటారు. సో తినిపించే పద్ధతిని మనం కొద్దిగా కరెక్ట్ వేలు తినిపిస్తే మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు సమస్య వచ్చింది, ఒక సంథింగ్ ఏదైనా మెడిసిన్ వేసుకోవాలి, అది వేసుకోకపోతే తప్పదు అండ్ పిల్లలు మారం చేస్తారని అయితే వేయం కదా, వేయకుండా వేస్తామా లేదా. అలాగే ఫుడ్ని కూడా ప్రాపర్ వేలో తినిపించడం స్టార్ట్ చేసి కరెక్ట్ వేలో పెడితే మాత్రం వాళ్ళకి ఆ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.